రాజకీయ ప్రచారం వ్యూహాత్మకంగా ఉండాలి. ప్రజల్లో మూమెంట్ తెచ్చేది ప్రచారమే. ప్రచారంలో ముందున్నారు అన్న అభిప్రాయం కలిగితే ప్రజల మూడ్ ఆటోమేటిక్గా మారిపోతుంది. కానీ వైసీపీ ఈ ప్రచారం విషయంలో పూర్తిగా నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తుంది. కూటమిలో వచ్చే పిట్ట కథలపైనే ఆధారపడుతుంది. ఆ టీవీ ఛానళ్లను చూసేవారు ఇప్పుడు తగ్గిపోయారు. ఓటీటీలు వచ్చాక న్యూస్ ఛానళ్లు చూడడం తగ్గిపోయిందని రేటింగ్లే చెప్తున్నాయి. అయినా వైసీపీ తన స్ట్రాటజీని మార్చుకోలేకపోతుంది. ఎటువైపు చూసినా కూటమి నేతల సభలు, సమావేశాలే కనిపిస్తున్నాయి. వైసీపీ తరపున 2 రోజులకోసారి జగన్ సెలవు తీసుకొని ప్రచారం చేస్తున్నారు. రోజుకు 3 సభల్లో ప్రసంగిస్తున్నారు. అది తప్ప వేరే యాక్టివిటీ లేదు. మరో స్టార్ క్యాంపెయినర్ లేదు. వైసీపీ కోసం ప్రచారం చేయడానికి ఎవరూ రావడం లేదు. ఇంత ఘోరమైన దుస్థితిని జగన్ గతంలో ఎదుర్కోలేదు. అధికారంలో ఉండి అందరినీ దూరం చేసుకున్న ప్రతిఫలం ఇప్పుడు జగన్ కు కనిపిస్తుంది. ఎన్నికలు వస్తున్నాయని తెలుసు, ప్రజల్లోకి వెళ్లాలని తెలుసు. అయినా నిర్లక్ష్యంతో అసలు ప్రచారాన్ని ప్లాన్ చేసుకోలేకపోయారు. క్షేత్రస్థాయిలో వైసీపీ అసలు కనిపించడం లేదు. తమ పార్టీ అధికారంలోకి వచ్చినా ప్రయోజనమేమీ లేదని వారు కదలడం లేదు. అందుకే అందరికీ డబ్బులు పంచారు. డబ్బులు తీసుకున్నారు, కానీ చాలా మంది యాక్టివ్గా ఉండడం లేదు. ఈ పరిస్థితి వైసీపీని తీవ్ర నిరాశకు గురిచేస్తుంది.